హై గైస్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మన బస్ టైం 10:30, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అయ్యింది. మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఇప్పుడు బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలన్నమాట. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఆశ్రమ రోడ్డు. ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయ్యే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. స్టార్ట్ అవుదాం. సో గైస్, ఇప్పుడే మనం ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఆశ్రమంకి అయితే వెళ్తున్నాం అనమాట. దడుచుకున్నారే, న్యాచురల్గా ఉండాలి. నువ్వు ఇంకా జోక్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఏదో రోజు గొప్పవాడు అవుతుంది, ఏదో రోజు కలెక్టర్ అవుతావు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో గైస్, ఇప్పుడే ఆశ్రమం అయితే వచ్చాం. టైం వచ్చేసి 11 అయితే అయింది. మన బస్ టైం వచ్చి 10:50 అనమాట. ఇంకా బస్ అయితే రాలేదు. సో మనం మార్నింగ్ వచ్చేసి అక్కడికి రీచ్ అయ్యేటప్పుడు 6:30 అయితే అంటున్నారు. కాకపోతే అంత త్వరగా వెళ్తామో లేదో తెలీదు. మేబీ లేట్ అవుతే మటుకి మనకి టికెట్స్, ఐ మీన్ SSD టికెట్స్ అందవు మనకి. సో ఇది చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ తిరుపతి ప్లాన్ వచ్చేసి మేము అనుకోకుండా అయితే వేసుకున్నాం అనమాట. అందుకే మేము స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి SSD టోకెన్స్ కూడా మ్యాక్సిమం ఉండవు. సో చూడాలి రేపు అసలు ఏమవుతుందో, మనం ఏ టైంకి రీచ్ అవుతామో అవన్నీ దాన్ని బట్టి చూసి నార్మల్ దర్శనానికి వెళ్ళాలా లేకపోతే SSD టోకెన్స్ మనకి దూరం చూడాలి. బస్ అయితే వచ్చింది గైస్. టైం అయితే 11:30 అయింది. చూద్దాం మరి రేపు ఏ టైంకి వెళ్తాము. మేము వెళ్తున్న బస్సు వచ్చి ఇదే, శ్రీ కీర్తన సాయి ట్రావెల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే రెస్ట్ స్టాప్కి అయితే బస్ ఆపాడు. ఇంకా మనం 180 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. నెల్లూరు కంటే ఇంకా ముందే ఆపాడు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. మనోడు అయితే F1 రేసర్లా తోలుతున్నాడు. అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు మనోడైతే. అసలు ఆ కట్లు, ఆ బ్రేకులు అండ్ ఆ ఫాస్ట్కి లోపలంతా సామానం అంతా అదిరిపోతుంది. అసలు నిద్ర కూడా పట్టట్లేదు ఆ సౌండ్కి. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. చూద్దాం, మనం ఇంకా 6:30 కల్లా మనం డెస్టినేషన్కి రీచ్ అవుతామో లేదో చూడాలి. 6 కల్లా రీచ్ అయితే మనకి SSD టోకెన్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈరోజు అయితే ఈ డే అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు మనం సెకండ్ డే అయితే తిరుపతిలో కలుద్దాం. అంతవరకు ఉంటా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే మరి, బాయ్. మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.